మీరు మొన్న ఈ ప్రయత్నం చేసిండ్రు ఏది రిజర్వేషన్లు శాతం పెంచడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం నాడు మరి కేసీఆర్ గారి నాయకత్వాన ఏప్రిల్ 2017లో పట్టే చట్టం చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సంఖ్య శాతం పెరిగిందని చెప్పి ఒక నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి అది గవర్నర్ గారు ఢిల్లీకి పంపించడం ఢిల్లీలో రాష్ట్రపతికి పంపించడం రాష్ట్రపతి కార్యాలయం హోమ్ మినిస్టర్కి పంపించడం వాళ్ళు మేము సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు 1992లో ఇచ్చిన తీర్పు ఉంది కాబట్టి మరి వాళ్ళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడనే పెండింగ్ ఉన్నది మీకంటే మొదలు ప్రయత్నం చేస్తాం మేము తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరి చట్టంని రక్షించేటువంటి ఏదైతే బాధ్యతను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించాలంటే ఈ రెండు పార్టీలు నేను చెప్పేది చాలా ముఖ్యమైన ఇష్యూ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో తీర్పులు ఇస్తే దాన్ని అధిగమించడానికి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేశారు నేను మొదటిది చెప్తున్నా చాలా ముఖ్యమైనది ఇందిరాగాంధీ గారు 1972 ఎన్నికల తర్వాత ఆమె మరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి గెలిచిందని చెప్పి రాజనారాయణ గారు అలహాబాద్ కోర్టులో కేసేస్తే ఎన్నికల పిటిషన్ను రాజనారాయణ గారు గెలిచారు ఇందిరాగాంధీ గారు ఓటమి పాలేరు మరి ఆ తీర్పు అమలు చేయాలి అంటే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి ఇందిరాగాంధీ ఏం చేసింది రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ 39th అమెండ్మెంట్ చేసి ఆ తీర్పును అధిగమించే విధంగా రాజ్యాంగ సవరణ చేసింది రాష్ట్రపతి స్పీకర్కే ఉండేటువంటి ప్రొటెక్షన్ ఏదవుతుందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పదాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచి రక్షణ తీసుకుంది ఇందిరాగాంధీ అంటే ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసింది మరి ఈ కృష్ణమూర్తి కేసు ఎప్పుడొచ్చిందండి 2010లో తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది 50% కంటే ఎక్కువ దాటొద్దని మరి మీది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సోనియమ్మనే కదా పరిపాలిస్తుంది మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా మీరు ఏం ప్రయత్నం చేసిండ్రు మీ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కృష్ణమూర్తిగా ఇచ్చినటువంటి వారి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపల పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ 9లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు